హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి రీసెంట్గానే ఐబీపీఎస్ నుండి పీఓ అలాగే ఎంటీ వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది కదా. మనకి మళ్ళీ వచ్చేసి స్పెషలిస్ట్ ఆఫీసర్ వేకెన్సీస్కి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఏ జాబ్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మనం ఏ పోస్ట్స్ ఉన్నాయి అనేది కనుక చూసుకున్నట్లయితే ఐటీ ఆఫీసర్ స్కేల్ 1, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1, రాజ్యసభ అధికారి స్కేల్ 1, లా ఆఫీసర్ స్కేల్ 1, హెచ్ఆర్ఆర్ పర్సనల్ ఆఫీసర్ స్కేల్ 1 అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 1. సో ఇలా 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ చేయడానికి అలాగే ఫీ పేమెంట్ చేయడానికి ఆగస్టు 1 నుండి ఆగస్టు 21 వరకు టైం అయితే ఇచ్చారు. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ 2024లో ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి మనం అక్టోబర్ 2024లో డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి నవంబర్ ఆర్ డిసెంబర్ 2024లో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ 2024లో ఉంటుంది. అండ్ ఈ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన కాల్ లెటర్ కూడా మనం డిసెంబర్ 2024లోనే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి జనవరి ఆర్ ఫిబ్రవరి 2025లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి మెయిన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అందరికీ ఫిబ్రవరి ఆర్ మార్చ్ 2025లో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఏప్రిల్ 2025లో ప్రొవిజనల్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి ఐబీపీఎస్ ఎస్ఓకి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్. నెక్స్ట్ మనకి ఇందులో ఏ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది కూడా ఒకసారి క్లియర్గా చూద్దాము. సో మనకి ఈ రిక్రూట్మెంట్లో వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ మనకి మినిమం 20 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 30 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి ఆగస్ట్ 2, 1994 నుండి ఆగస్టు 1, 2004 మధ్యలో పుట్టిన క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్ కావాలి అంటే కూడా తీసుకోవచ్చు. అది కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ మీరు అందుకు సపోర్టింగ్గా డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫస్ట్ ఐటీ ఆఫీసర్కి వచ్చేసి ఏజ్ మినిమం 20 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 30 ఇయర్స్ లోపు ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 4 ఇయర్స్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. సో ఇప్పుడు ఏవైతే డిసిప్లిన్స్ చెప్పానో వాటిలో 4 ఇయర్స్ ఇంజనీరింగ్ ఉన్నా సరే లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు గ్రాడ్యుయేట్ హ్యావింగ్ పాస్డ్ డిఓఈ ఏసీసీ బి లెవెల్. సో ఈ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కూడా ఐటీ ఆఫీసర్ స్కేల్ 1కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1 మనకి 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ, డైరీ సైన్స్, ఫిషరీ సైన్స్, ఫిసికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ అండ్ బ్యాంకింగ్, ఫారెస్ట్రీ, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, సెరికల్చర్, ఫిషరీస్ ఇంజనీరింగ్. సో ఇందులో ఏ డిపార్ట్మెంట్ నుండి మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా కూడా అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రాజ్యసభ అధికారి స్కేల్ 1 మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఎట్ ద
డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్ లెవెల్. మీరు డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్లో ఇంగ్లీష్ చదువుకొని హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ సాంస్క్రిట్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేస్తే రాజ్యసభ అధికారి స్కేల్ 1కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లా ఆఫీసర్ స్కేల్ 1. మీరు ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అలాగే అడ్వకేట్గా బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయిన వాళ్ళు లా ఆఫీసర్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ ఆర్ పర్సనల్ ఆఫీసర్ స్కేల్ 1. దీనికి మనకు గ్రాడ్యుయేట్ అలాగే 2 years ఫుల్ టైం పీజీ కోర్స్ లేదంటే 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, హెచ్ఆర్, హెచ్ఆర్డి, సోషల్ వర్క్ ఆర్ లేబర్ లా, ఇవి ఏవి కంప్లీట్ చేసినా కూడా మీరు హెచ్ఆర్ ఆర్ పర్సనల్ ఆఫీసర్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ ఆఫీసర్. మీరు గ్రాడ్యుయేషన్తో పాటు 2 years ఫుల్ టైం ఎంఎంఎస్ మార్కెటింగ్ కానీ 2 years ఫుల్ టైం ఎంబీఏ మార్కెటింగ్ కానీ 2 years ఫుల్ టైం పీజీడీబీఏ కానీ పీజీడీబీఎం కానీ పీజీపీఎం కానీ పీజీడిఎం కానీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ మార్కెటింగ్ ఆఫీసర్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. నెక్స్ట్ అందరికీ తెలిసిన విషయమే, బ్యాంక్ జాబ్స్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హెల్తీ క్రెడిట్ హిస్టరీ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. బట్ మనకి ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ లేవో వాళ్ళు ఎటువంటి సిబిల్ స్టేటస్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్. మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 175 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి 850 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మనకి ఫీ పేమెంట్ అనేది ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్. మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా. ఫస్ట్ మనం లా ఆఫీసర్ అండ్ రాజ్యసభ అధికారికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాము. మనకి ఇక్కడ 3 టెస్ట్స్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions 25 marks 40 minutes టైం ఇస్తారు. అలాగే రీజనింగ్ 50 questions 50 marks 40 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ 50 questions 50 marks 40 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మనకి 150 questions 125 marks 2 hours టైం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్ ఆర్ పర్సనల్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్కి వచ్చేసి 3 టెస్ట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions 25 marks 40 minutes టైం ఇస్తారు. నెక్స్ట్ రీజనింగ్ 50 questions 50 marks 40 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 questions 50 marks 40 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మనకి 150 questions 125 marks 2 hours ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే మనకి లా ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్ఆర్ పర్సనల్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్కి వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించి 60 questions 60 marksకి అడగడం జరుగుతుంది. టైం వచ్చేసి 45 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రాజ్యసభ అధికారికి వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ గురించి ఆబ్జెక్టివ్ టైప్లో 45 questions అడగడం జరుగుతుంది. అలాగే ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ 2 అడగడం జరుగుతుంది. టోటల్గా మనకి ఎగ్జామ్ వచ్చేసి 60 marksకి ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్కి 30 minutes అలాగే డిస్క్రిప్టివ్కి 30 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి అన్ని పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ కనుక చూసుకున్నట్లయితే మనకి బోత్ ప్రిలిమినరీ అలాగే మెయిన్స్ ఎగ్జామ్స్కి ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ అంటే 0.25 marks అనేవి డిడక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ. మనకి ఎవరైతే క్యాండిడేట్స్ మెయిన్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ప్లేస్ ఎక్కడ ఉంటుంది, వెన్యూ ఎక్కడ ఉంటుంది, డేట్, టైమ్ ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు కాల్ లెటర్ పంపిస్తారు కదా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి, అందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ టైంలో లేదంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కానీ జాయినింగ్లో కానీ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది కనుక చూసినట్లయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్లు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ వచ్చేసి ఫస్ట్ది మీకు ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ వస్తుంది కదా, దాని ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి. దానితో పాటు మీరు ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారో అందుకు సంబంధించిన
ప్రింట్అవుట్ సబ్మిట్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద బర్త్ సర్టిఫికేట్ కానీ ఎస్ఎస్సి మెమో కానీ సబ్మిట్ చేయాలి. అలాగే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి, అలాగే మీ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన మార్క్ షీట్స్, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఎలిజిబుల్ అయితే డిజేబిలిటీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఆల్రెడీ ప్రీవియస్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ ఎంప్లాయీస్ అందరూ మీ ఎంప్లాయర్స్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇంకా ఏవైనా రిలవెంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఐబీపీఎస్ ఎస్ఓకి సంబంధించిన కంప్లీట్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అండి. సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఏప్రిల్ 2025లో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎలా అప్లై చేసుకోవాలి అన్న ప్రొసీజర్ కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఒక్కసారి నోటిఫికేషన్ చూసి క్లియర్గా ఏ మిస్టేక్స్ లేకుండా అప్లై చేయడానికైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.